ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సీఈఓ పదవి నుంచి లిండా యాకరినో వైదొలిగారు. 2023 మే నుంచి 2 ఏళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. బిలియనియర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి ఎక్స్ వెళ్లిన తర్వాత తొలి సీఈఓగా లిండా వచ్చారు. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్ వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈఓగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ఎక్స్ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ఎక్స్ ఏఐతో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగు పెట్టబోతోంది అని ఆమె పేర్కొన్నారు. ఎక్స్ ఏఐ అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది గ్రోక్ అనే చాట్ బాట్ ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో గ్రోక్ పై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్ కొత్త తదుపరి సీఈఓ ఎవరనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా లిండా రాజీనామా ప్రకటనపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ మీ సేవలకు ధన్యవాదాలు అని పోస్ట్ చేశారు. 2023 మే నుంచి 2 ఏళ్ల పాటు ఎక్స్ సీఈఓగా నిండా వ్యవహరించారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి ట్విట్టర్ వెళ్లిన తర్వాత తొలి సీఈఓగా లిండానే. ఎక్స్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించే ముందు ఎన్బీసీ యూనివర్సల్లో అడ్వైజరింగ్ అండ్ పార్ట్నర్షిప్స్ విభాగం చైర్పర్సన్ గా లిండా పనిచేశారు. అంతకుముందు టర్న్ ఎంటర్టైన్మెంట్ లో 19 ఏళ్ల పాటు పనిచేసిన ఆమె యాడ్ సేల్స్ ను డిజిటల్ రూపంలోకి మార్చడంలో కీలకంగా వ్యవహరించారు.